ఫ్లై యాష్ కుంభకోణంలో ఖచ్చితంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రమేయం ఉందన్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. స్కామ్ జరగలేదని నిరూపించడానికి ప్రమాణం చేయడానికి పొన్నంకు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ఫ్లై యాష్తో రోడ్లు దారుణంగా పాడవుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారని మండిపడ్డారు. నేను 100 కోట్ల స్కామ్ ఫ్లై యాష్ లో చేయలేదని ప్రమాణం చేయి, నేను నీ సమక్షంలోనే బహిరంగంగా క్షమాపణ చెప్తా అని నేను మంత్రి గారికి సవాల్ విసిరినా. మరి నిజంగా నువ్వు నీతివంతుని అయి ఉంటే, నిజంగా నువ్వు నిజాయితీ పరుని అయి ఉంటే మరి ఇలా గుడికి ఎందుకు రాలేదు అంటే, ఇవాళ డైరెక్ట్ గా ఏమైపోయిందంటే ఇలా పొన్నం ప్రభాకర్ గారు యావత్ తెలంగాణ ప్రజలకి ఆయన 100 కోట్ల ఫ్లై యాష్ స్కామ్ చేసిండు అని ఇలా ఇదైపోయింది, ప్రూవ్ అయిపోయింది. రూల్ ప్రకారం ఏంది, ఇగోండి మీరు రూల్స్ ఆర్టీఐ నామ్స్ ప్రకారం చూడొచ్చు. 16 టైర్ లారీ అయితే 34 టన్స్ మాత్రమే పోవాలి, కానీ లారీలు ఎన్ని టన్స్ పోతుంది, ఈ వెయిట్ వేబిల్లో మీరు చూడొచ్చు 76.5 టన్స్ పోతుంది. అంటే ఇది నాకు సంబంధం లేదని చాలా తెలివిగా చెప్తుండొచ్చు. ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా నేను ఒక్కటే అడుగుతున్నా, ఓ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా మీరు మీ బాధ్యత లేదా? ఇలా నా బాధ అంతా ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని, రోడ్లని మీరు డ్యామేజ్ చేస్తున్నారు. కేసీఆర్ గారు కష్టపడి 10 సంవత్సరాల తెలంగాణలో అద్భుతమైన రోడ్లు నిర్మాణిస్తే ఈ ఓవర్లోడ్ లారీలకి పర్మిషన్ ఇచ్చి రోడ్ల మీద పడితే ప్రజల ప్రాణాలు పోతున్నాయి. అయ్యా పొన్నం ప్రభాకర్ గారు, నీకు సిగ్గు అనిపిస్తలేదా? ప్రజల శవాల మీద పైసలు ఏరుకోవడానికి నీకు సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పి నేను పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతా ఉన్నాను.